హాయ్, నా పేరు అర్జున్. మనకి ఈరోజు టాపిక్ వచ్చి మోస్ట్ హాంటెడ్ ప్లేసెస్. మనం మోస్ట్ హాంటెడ్ ప్లేసెస్ అని గూగుల్లో టైప్ చేస్తే మనకి ఫస్ట్ వచ్చే ప్లేసెస్లో బెంగళూరులో విక్టోరియా హాస్పిటల్స్. ఇది మోస్ట్ హాంటెడ్ ప్లేసెస్లో ఫస్ట్లో ఉంటుందండి ఈ ప్లేస్. మనం ఇప్పుడు గూగుల్లో టైప్ చేసినా కూడా మోస్ట్ హాంటెడ్ ప్లేసెస్ ఇన్ బెంగళూరు టైప్ చేస్తే విక్టోరియా హాస్పిటల్ అనేది ఫస్ట్ వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది. తర్వాత ఇంకో 2-3 పేర్లు వస్తున్నాయి. దాంట్లో మన ఫస్ట్ ఉన్నది విక్టోరియా హాస్పిటల్. అసలు ఈ హాస్పిటల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మనకి ఈ హాస్పిటల్ వచ్చి అరౌండ్ 1900లో ఈ హాస్పిటల్ బిల్డ్ చేయడం జరిగింది. అప్పటి నుంచి అంటే దాదాపు 100 సంవత్సరాల నుంచి ఈ హాస్పిటల్ అనేది వర్కింగ్ ఉంది. స్టిల్ ఈ రోజు కూడా మనకి ట్రీట్మెంట్ వైజ్గా, సర్వీస్ వైజ్గా ఈ రోజుకి వర్కింగ్లో ఉంది. ఇది ఓల్డెస్ట్ మెడికల్ ఇన్స్టిట్యూట్ అండి. సో ఏంటంటే ఒక్క ట్రీట్మెంట్కే కాదు, ఒక మెడికల్ పరంగా కాదు, ఇంకో విధంగా కూడా ఇది ఫేమస్. పారానార్మల్ యాక్టివిటీస్లో ఇది ఫస్ట్ ఉంటుందండి మోస్ట్ హాంటెడ్ ప్లేసెస్లో అండి. ఎందుకంటే అక్కడ వర్క్ చేసే ప్రతి ఒక్కరు లేదా అక్కడ ఉన్న లోకల్స్ కానీ ప్రతి ఒక్కరు ఏదో ఒక టైంలో వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేశారు. అంటే వింత వింత ఆకారాలు చూడడం కానీ, డిఫరెంట్ సౌండ్స్ చూడడం కానీ, వినడం కానీ, అంటే చాలా విధాలుగా వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసి చెప్పిందండి. ఈవెన్ అక్కడ స్టాఫ్ మనం చూసుకుంటే వాచ్మెన్ దగ్గర నుంచి అక్కడ ఉన్న రెసిడెంట్ డాక్టర్స్ వరకు ప్రతి ఒక్కరూ ఏదో ఒక టైంలో ఏదో ఒక విధంగా ఈ పారానార్మల్ యాక్టివిటీస్ని అలా ఎక్స్పీరియన్స్ చేశారు. అంటే ఈవెన్ సపోజ్ అక్కడ నైట్ డ్యూటీ చేసే సెక్యూరిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు రౌండ్స్లో ఉండేటప్పుడు కూడా డిఫరెంట్ సౌండ్స్ చేయడం, లేదంటే వింత వింత ఆకారాలు కనిపించడం, లేదా డిఫరెంట్ సౌండ్స్ రావడం, ఇవన్నీ కూడా ఆ హాస్పిటల్లో వర్క్ చేసే ఏ ఒక్కరు కూడా సింగిల్గా అయితే తిరగరు. ఈ రోజుకి కూడా ఆ భయం వాళ్ళకు ఉంది. ఎందుకంటే ఈవెన్ అక్కడ డాక్టర్స్ కూడా అక్కడ ఉన్న రెసిడెంట్ డాక్టర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఏంటంటే వాళ్ళ ఆపరేషన్ థియేటర్లో చేసేటప్పుడు చెవుల్లో ఏదో గుసగుసలాడినట్టు మనకు అనిపిస్తుందంట, వాళ్ళకి అనిపించేదంట. మనం తిప్పి చూస్తే పక్కన ఎవరు ఉండరు, లేదంటే ఎంటీ రూమ్స్లో వాళ్ళని పిలిచినట్టు గట్టిగా అరిచినట్టు. తీరా అక్కడ వెళ్ళి చూస్తే అక్కడ ఎవరు ఉండరు. ఒక నర్సు అయితే తన ఎదురుగా ఒక వైట్ లేడీ తన ముందు నడుస్తుంది. ఒక సెర్టైన్ పాయింట్కి వచ్చినప్పటికీ సడన్గా వ్యానిష్ అయింది. అంటే చాలా ఎక్స్పీరియన్స్లు అండి. అక్కడ ఉన్న స్టాఫ్ ఏ ఒక్కరిని కదిపినా కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తూనే ఉంటారు. ఒక వార్డ్ బాయ్ ఒక మార్చురీ బాయ్ ఎవరైతే ఉంటారో తను జాయిన్ అయిన ఫస్ట్ రోజు ఒక ఇన్సిడెంట్ జరిగిందంటే ఈ రోజుకి మర్చిపోడండి అతను. ఏంటంటే తను జాయిన్ అయ్యాక ఆ మార్చురీ బయట తను నైట్ 12:30 ఆ టైంలో డ్యూటీ పడినప్పుడు నైట్ షిఫ్ట్ బయట ఉన్నప్పుడు లోపల నుంచి విపరీతంగా ఎవరో ఏడుస్తున్నట్టు అనిపించిందండి. సో అతను లోపలికి వెళ్ళి చూస్తే లోపల ఇలాంటిది లేదు. బట్ ఏంటంటే ఈవినింగ్ టైం ఏదైతే ఒక డెడ్ బాడీని ఆఫ్టర్ పోస్ట్ మార్టం పెట్టారో ఆ బాడీ చూస్తే వాళ్ళు పెట్టిన పొజిషన్ ఒకటి, అక్కడ ఉన్న పొజిషన్ ఒకటి అంట. అది ఒక్కటి కాదండి. అతను బయటకు వస్తే మళ్ళీ సౌండ్ వినిపిస్తుంది, లోపలికి వెళ్తే సౌండ్ లేదు. ఈవెన్ అక్కడ మార్చురీ దగ్గర వర్క్ చేయడానికి కూడా చాలా తక్కువ మంది దొరుకుతాయి, రారంటే ఎవరు ఈ ఎక్స్పీరియన్స్లు జరగడం వల్ల. డిఫరెంట్ ఒక డాక్టర్ అయితే ఒక ఇంటర్వ్యూలో చెప్పడం ఏంటంటే ఒక పేషెంట్ ప్రాణం తన ముందే పోయింది, అది నెక్స్ట్ సెకండ్ ఆ డెడ్ బాడీ పక్కన ఒక సోల్ కనబడుతుంది, అది ఎవరైతే చనిపోయారో వాళ్ళ సోల్ అని చెప్పి ఆ డాక్టర్ చెప్పడం జరిగింది. అంటే అలాంటి ఎక్స్పీరియన్స్లన్నీ. ఎందుకంటే ఒక నార్మల్ పర్సన్ చెప్పాడు అనుకోండి, అది వేరే విషయం. ఒక అన్ఎడ్యుకేటెడ్ చెప్పాడంటే తన మూఢనమ్మకాలు. ఒక డాక్టర్ పొజిషన్ ఎలా ఉంటుందండి? ఈవెన్ అక్కడ వర్క్ చేసే డాక్టర్స్ ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే వాళ్ళు ఏదో ఒక టైంలో ఏదో ఒక విధంగా ఈ పారానార్మల్ యాక్టివిటీస్కి సంబంధించినవి వినడం, చూడడం జరిగినాయి. ఈ గోస్ట్ని వాళ్ళు డైరెక్ట్ ఎన్కౌంటర్ చేయడం చూశారు. వాళ్ళకి డైరెక్ట్ ఎన్కౌంటర్స్ చాలా జరిగినాయి. అంటే వాళ్ళకి కనబడడం. అక్కడ ఉన్న డాక్టర్స్ అయితే చాలామంది చాలాసార్లు ఇలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేశారు. సో దాని గురించి వాళ్ళు ఎప్పుడైనా ఈవెన్ ఏ మీడియా ఛానల్ వెళ్ళినా కూడా వాళ్ళు లైవ్గా చెప్తున్నారు. యాక్చువల్గా వాళ్ళ డాక్టర్స్ వాళ్ళు సైంటిఫిక్గా వాళ్ళే మనకంటే అడ్వాన్స్డ్గా ఉంటారు. స్టిల్ వాళ్ళు నమ్ముతున్నారంటే అది ఎంతో కొంత వాళ్ళు లైవ్గా ఎక్స్పీరియన్స్ చేశారు కాబట్టి ఆ భయాన్ని వాళ్ళు నమ్ముతున్నారు. అక్కడున్న లోకల్ ప్రకారం ఏంటంటే ఒక వైట్ లేడీ, అంటే 90sలో ఒక వైట్ లేడీ చనిపోయింది. ఆ చనిపోయిన ఆవిడే దెయ్యంగా తిరుగుతుందని చెప్పి కొంతమంది అనుకుంటున్నారు. బట్ ఏంటంటే 1950, 1960 ఆ టైంలో అదే హాస్పిటల్లో వర్క్ చేసే ఒక నర్సు చాలా మిస్టీరియస్గా చనిపోయింది. అంటే తను దేనివల్ల చనిపోయింది ఏంటనేది కూడా ఇన్ఫర్మేషన్ లేదు, కానీ చాలా మిస్టీరియస్గా చనిపోయిందంట. సో అప్పటి నుంచి ఈ పారానార్మల్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అప్పటి నుంచి స్టార్ట్ అయినాయండి. కాకపోతే అక్కడ కౌంట్లెస్ స్పిరిట్స్ ఉన్నాయని, అంటే ఆ హాస్పిటల్లో ఎవరైతే ఎక్స్పైర్ అయ్యారో, ఎవరైతే చనిపోయారో వాళ్ళందరూ కూడా స్పిరిట్ కింద మారడం, అదే హాస్పిటల్ చుట్టూ తిరగడం,
వాళ్ళు వేరే జనాలకు కనబడడం అన్నది అక్కడ జనాలు చెప్పే వార్తలు మాటలు ప్రతి ఒక్కరు కూడా ఏదో టైంలో. బట్ ఏంటంటే మనం దీన్ని ఈవెన్ ఇన్వెస్టిగేషన్ చేసినా కూడా ఈ సీసీ క్యామ్స్ ఏం చెక్ చేసినా కూడా వాటిలో అయితే లేవు. బట్ వన్ నాట్ మనం యూట్యూబ్లో చూసినప్పుడు ఏంటంటే కొన్ని స్ట్రక్చర్లు అట్లాంటి వాటంటే అవి మూవ్ అయిపోవడం, లేదంటే వీల్ చైర్స్ వెళ్ళిపోవడం ఇలాంటివి అయితే కనబడుతున్నాయి. బట్ ఏంటంటే లైవ్గా అయితే సీసీ క్యామ్లో దొరికింది అయితే ఏమీ లేదు. బట్ కొన్ని థియరీస్ ప్రకారం ఏంటంటే మనం ఒక గుడికి వెళ్తే అక్కడ ప్రశాంతంగా ఉండదు, చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. మనకు అక్కడ ఉన్నప్పుడు కూడా పాజిటివ్ థాట్స్ అనేవి వస్తాయి. అలాగే మన హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడికి చాలా బాధలతో వచ్చిన వాళ్ళు చాలా ఇదిగా అంటే యాక్సిడెంట్స్ అని, లేదా సూసైడ్స్ అని, లేదంటే వేరే హెల్త్ ఇష్యూస్ అని, అంటే మనం అక్కడ ఉన్న వాళ్ళే మనం ఉండడమే ముందు నెగిటివ్గా ఉంటారు కదా. సో ఏంటంటే ఎక్కువ నెగిటివ్ ఎనర్జీ అంతా హాస్పిటల్స్లో ఉంటుంది. ఎందుకంటే మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఏ మనిషి ప్రశాంతంగా హ్యాపీగా వెళ్ళినాడు ఎవడు ఉండడు, బాధతోనే వెళ్తారు హాస్పిటల్కి. సో అంత నెగిటివిటీలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మన మైండ్ కూడా నెగిటివ్గానే వర్క్ చేస్తుంది. సో మన థాట్స్ కూడా నెగిటివ్గానే ఉంటాయి. సో అదొకటి అంటే వాళ్ళందరూ నెగిటివ్ ఉండడం వల్ల అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉండడం వల్ల సో కనబడే పాసిబిలిటీస్ ఉండొచ్చు. లేదా మన థింకింగ్, మన వే ఆఫ్ థింకింగ్, మనం ఒక గ్రేవ్ యార్డ్లో ఉన్నామంటే, మన చీకట్లో కూర్చొని గ్రేవ్ యార్డ్లో కూర్చున్నామంటే మనకు అక్కడ ఏమీ లేకపోయినా ఏదో ఉన్నదన్న ఫీలింగ్ వస్తుంది. ఆల్రెడీ ఈ హాస్పిటల్ మీద ఇలాంటి రూమర్స్ చాలా ఉన్నాయి. అక్కడ దెయ్యాలు ఉంటాయి అని చెప్పి, ఆ దెయ్యాలు తిరుగుతున్నాయని చెప్పి, చాలామంది కనిపిస్తున్నాయి అని చెప్పి. సో ఆ హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళు కూడా అక్కడ వర్క్ చేసే స్టాఫ్ పోయినా వాళ్ళ ఇన్బిల్ట్గా వాళ్ళ మైండ్లో పెట్టుకున్నది ఏంటంటే ఇక్కడ ఏదో తిరుగుతుంది, ఇక్కడ ఏదో ఉందన్న ఫీలింగ్లోనే ఉన్నారు. సో దానివల్ల ఏమవుతుంది, వాళ్ళు నార్మల్గా అక్కడ ఏదైనా జరిగినా కూడా ఏదో ఉందన్న ఫీలింగ్తోనే ఉన్నారు. సో అలా ఇమాజిన్ చేసుకునే ఉండొచ్చు. బట్ ఏంటంటే నెంబర్ ఆఫ్ పర్సన్స్ దీనికి ఐ విట్నెస్గా ఉన్నారు, ఒకరిద్దరు కాదు. సో ఏంటంటే మనం ఏదన్నది కూడా అక్కడ రియల్గా ఏం జరుగుతుంది అన్నది ఒక ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ ఉంటే కానీ తెలియదు. అంత ఖాళీగా అయితే ఎవరు లేరు కదా, అంటే నిజంగా ఉంది. కానీ చాలా ఉంటారు కదండి మనకి పారానార్మల్కి సంబంధించిన వాళ్ళు కూడా చాలామంది ట్రై చేశారు. బట్ వాళ్ళందరూ కూడా చెప్పడం అంటే ఇక్కడ అయితే ఏదో ఉంది, ఈ హాస్పిటల్లో మాత్రం చాలా స్పిరిట్స్ ఉన్నాయి, తిరుగుతున్నాయని మాత్రమే వాళ్ళందరూ రిపోర్ట్ ఇచ్చారు. ఎవరైతే వీటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించి ఇట్లా సేమ్ ఈ పనిలోనే ఉంటారు కదండి, ఈ పారానార్మల్ యాక్టివిటీస్ అని కొంతమంది ఉంటారు కదా, కొంచెం ఎక్విప్మెంట్తో ట్రై చేస్తారు కదా, అంటే గోస్ట్ ఉందా లేదా సౌండ్స్ అని, అలా చెకింగ్ చేసిన వాళ్ళు కూడా అక్కడ ఉందనే వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్లో ఉంది. సో ఏంటంటే ఆ హాస్పిటల్లో కొన్ని వేల మంది మంచిగా వెళ్ళారు, కొన్ని వందల మంది చనిపోయారు. ఎందుకంటే ఏ హాస్పిటల్ అనేది జరిగేదే విషయం. సో ఏంటంటే ఇక్కడ ఈ హాస్పిటల్లో ఉన్న బ్యాక్గ్రౌండ్ వల్ల ఏంటంటే ఇక్కడ చనిపోయిన వాళ్ళు ఇక్కడే స్పిరిట్స్ కింద మారిపోతున్నారు, ఇక్కడే తిరుగుతున్నారు, వాళ్ళు మనుషులకు కనబడుతున్నారు అన్న ఫీలింగ్లోనే ఉంది. ఇది రెండు విధాలుగా అనుకోవచ్చు. కొంతమంది కావాలని స్ప్రెడ్ చేసి ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళ అడ్వాంటేజెస్ ఏ ఉండొచ్చు. ఎందుకంటే ఈ స్పిరిట్స్ గోల్లో ఏంటంటే ఫుడ్ ప్యాకెట్స్ అవి మిస్ అయిపోయాయంట. సో ఎవరైనా మిస్ చేసి ఆ స్పిరిట్స్ మీద దోహేస్తున్నారా అది మనకు తెలియదు, అవునండి. సో ఏంటంటే ఏ విషయంకైనా ఖచ్చితంగా వెనకాల ఏదో ఒక మోటివ్ ఉంటుంది. సో ఎవరి మోటివ్ ఏంటనేది తెలీదు. ప్రస్తుతానికైతే అక్కడ ఏమీ లేవని చెప్పి ఎవరో ప్రూవ్ అంటే మనకు పర్ఫెక్ట్ ప్రూఫ్ అయితే లేదు. ఎవరు వచ్చినా కూడా అక్కడ ఏదో ఉంది, ఏదో చూసామని చెప్పేవాళ్ళే ఎక్కువ. సో దీని తర్వాత మనం చూసుకుంటే మనకి బెంగళూరు ఎయిర్పోర్ట్లో కూడా గోస్ట్ ఒకటి తిరుగుతుందని ఒకటి బాగా ఎక్కువ సర్క్యులేట్ ఉంది. ఇంకా 100 ప్లేసెస్లో ఆ బెంగళూరు ఎయిర్పోర్ట్ కూడా ఉంది. యాక్చువల్గా ఆ ఎయిర్పోర్ట్ అండ్ ప్లేస్ ఇంతకుముందు గ్రేవ్ యార్డ్ అంట. సో దాని తర్వాత దాని మీద మళ్ళీ కొన్ని సంవత్సరాలు జరిగేటప్పటికి అక్కడ ఒక ప్లేస్ అయిపోయి దాని మీద ఎయిర్పోర్ట్ వచ్చేసింది. సో ఏంటంటే అక్కడ ఆ ఎయిర్పోర్ట్ చివరిలో కూడా కొంతమందికి టాక్సీ డ్రైవర్లకి వాళ్ళకి ఒక అమ్మాయి కనబడడం, లేదా తలకే లేకుండా కనబడడం ఇలాంటివి జరుగుతున్నాయి. బట్ ఏంటంటే అక్కడ కూడా ఈ కంప్లైంట్స్ రావడంతో ఈవెన్ మనకి ఆ రన్వే మీద కూడా 1-2 సార్లు ఎవరో ఉన్నట్టు కనిపించడం, తీరా అక్కడ దగ్గరికి ఆ గ్రౌండ్ స్టాఫ్కి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ ఎవరో లేకపోవడం ఇవన్నీ జరిగినాయి. సో తర్వాత CCTV ఫోటోస్ చెక్ చేస్తే అందులో ఏమీ లేదు. సో ఏంటంటే వీళ్ళందరూ నమ్మకం అక్కడ ఏదో కనబడుతుంది, ఏదో ఆత్మ ఉందన్న ఫీలింగ్తోనే ఉంటున్నారు. అంటే ఒకట్లేండి, మన మైండ్ మనం ఎంత పాజిటివ్గా ఉంటే అంత పాజిటివ్గానే ఉంటుంది. మనం నెగిటివ్గా చూసినప్పుడు ప్రతిదీ నెగిటివ్గా కనబడుతుంది. ఈరోజు టాపిక్ ఇదేనండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. మీ సపోర్ట్ అనేది ఖచ్చితంగా నాకు కావాల్సిందండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.